ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ పూర్వీకుల స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పెనుగొండ పంచాయతీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా 3 రోజుల క్రితం పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ నేతృత్వంలో అధికారుల బృందాన్ని మొగల్తూరుకి పంపారు. ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో మొగల్తూరు పంచాయతీలో కృష్ణతేజ బృందం గ్రామ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలో నెలకొన్న సమస్యలు, పనులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అందులో మొగల్తూరు గ్రామంలోని హై స్కూల్ ఉంది. వర్షం వస్తే స్కూల్ ప్రాంగణమంతా మునిగిపోతుందని, ఈ కారణంగా పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారంటూ కొందరు ప్రజలు ఫిర్యాదు చేశారు. దీన్ని నమోదు చేసుకున్న అధికారుల బృందం విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే బృందం వెళ్లిన 24 గంటల్లో మొగల్తూరు హై స్కూల్ అభివృద్ధిపై 1.75 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ప్రభుత్వ పనితీరును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సమస్యను పరిష్కరించిన పవన్ కళ్యాణ్ కు నిధులు మంజూరు చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ కు అభినందనలు తెలుపుతున్నారు. అదేమో శంకర్ గడి కట్టించాడు విలేకర్ సెంటర్ సరస్వతీదేవి బొమ్మ. సుబ్బారెడ్డి కట్టాడు, దరిద్రం పాడు చేసాడు. గాలి లేదు వెళ్తే అప్పట్లో 98లో లాస్ట్లకి రైస్ మిల్లులు పోతుంటాయి కదా, కరెంట్ బిల్లులు కట్టలేక చేస్తే ఊట అమౌంట్ వచ్చి ఈవేళ ఉన్న 20 సెంట్లు ఆనందానికి ఇప్పుడు నా పేరు మెట్ల రాంబాబు, మాది మొగల్తూరు. నేను ఈ హై స్కూల్ పూర్వ విద్యార్థిని. మేము కూడా ఇందులోనే చదువుకున్నాం. మొగల్తూరు గ్రామ మెయిన్ సమస్య అయినటువంటి హై స్కూల్ వర్షం వస్తే ఇంచుమించు ఒక 3 అడుగులు నిండిపోయేటటువంటి స్టేడియం గ్రౌండ్ నిండిపోయేటువంటి పరిస్థితి. ఈ స్టేడియం ఇంచుమించు ఒక 10 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నది. మరియు కాంపౌండ్ వాళ్ళు బాగా హైట్ తగ్గిపోవడం వలన గోడ దూకి ఇతర వ్యక్తులు లోపల రావడం, రూమ్స్ అసంపూర్తిగా పనులు ఆగిపోయి ఉన్నవి. పాత స్కూల్ అయినటువంటి శ్రీ చిరంజీవి గారు, స్టార్ డైరెక్టర్ అయినటువంటి ప్రసాద్ గారు, ఇటువంటి హేమహైమీలు చదువుకున్నటువంటి పాత స్కూలు అది కూడా శిథిలావస్థలో ఉన్నది. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ద్వారా 1,71,00,000 శాంక్షన్ చేయటం మా గ్రామ ప్రజల తరపున పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. మరియు అలాగే ఈ పాత బిల్డింగ్ దాన్ని రూపురేఖలు మార్చి, అంటే ఇంకా అభివృద్ధి చేసి దాన్ని పడగొట్టకుండా ఎర్త్వర్క్ చేసి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. మరియు చిరంజీవి గారు కళావేదిక అక్కడే ఉన్నది, దాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. ఈ ఫండ్స్ని సక్రమంగా వినియోగించి స్కూల్ని రీమోడల్ చేసి ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తానంటాం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సమస్యలు ఆయనే విని 24 గంటల్లో పరిష్కారం చేయడం చాలా శుభ పరిణామం. ఇటువంటి డిప్యూటీ సీఎం గారికి
ఇప్పుడు రుణపడి ఉంటామని మా మొగల్తూరు గ్రామ ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు మొగల్తూరు గ్రామంలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూ అయినటువంటి డ్రైనేజీ, అలాగే కోనాయి గోడ కూడా తమ దృష్టికి తీసుకొచ్చామండి. వాటిని కూడా పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఇక్కడితో నేను ఈ ఊరు మొగల్తూరు గ్రామవాసిని. నా పేరు తంగళ్ళ సత్యనారాయణ. నేను మొగల్తూరు హై స్కూల్ పూర్వ విద్యార్థిని. ఈ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రామ సభ అంటే పంచాయతీరాజ్ కమిషనర్ గారు కృష్ణరాజు గారిని పంపించి ఇక్కడ ఈ ఊరిలో ఉన్న సమస్యలు ఏంటని చెప్పి తెలుసుకోవడం కోసం పంచాయతీరాజ్ కమిషనర్ గారు వచ్చారు. ఆయన వచ్చిన సందర్భంగా 18 సమస్యలు చేసి పెట్టవలసిందిగా కోరితే, అందులో ఇప్పుడు మొగల్తూరు హై స్కూల్ ఒక రోజు కూడా గడవకముందే, అంటే 24 గంటలు గడవకముందే 1,71,00,000 నారా లోకేష్ గారు, అంటే ఆయన విద్యాశాఖ మినిస్టరు, ఆయనతోటి మాట్లాడి మొగల్తూరు హై స్కూల్కి 24 గంటల్లో గ్రాంట్ శాంక్షన్ చేయించారు. దానికి గాను మొగల్తూరు ప్రజల తరపున ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావం తెలియపరుచుకుంటున్నాం. అలాగే మొగల్తూరు హై స్కూల్లో చిరంజీవి గారు చదువుకున్నారు, ఆయన తమ్ముడు నాగబాబు చదువుకున్నారు. ప్రభాస్ గారు తండ్రి అయినటువంటి ప్రముఖ సినీ నిర్మాత యువి సూర్యనారాయణ రాజు గారు కూడా చదువుకున్నారు. సార్క్ డైరెక్టర్ వైవిఎస్ ప్రసాద్ గారు కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నారు. ఎంతోమంది ప్రముఖులు చదువుకున్నారు. అది కాకుండా చిరంజీవి గారు మొట్టమొదటి డ్రామా జీవితంలో ఫస్ట్ టైం యాక్ట్ చేసినటువంటి నాటకం చేసినటువంటి అదే హై స్కూల్లో అదే స్ట్రక్చర్ తోటి ఆ హై స్కూల్ నిర్మించాలని మేమందరం కోరుకుంటున్నాం. అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు ఆ కోరిక నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాం. ఎంచేతంటే అటువంటి స్ట్రక్చర్ కలిగిన స్కూలు యాజ్ ఇట్ ఈజ్, అంటే అదే నమూనాలో మాకు స్కూలు కట్టించవలసిందిగా పూర్వ విద్యార్థిగా నేను కోరుతున్నాను.